కొట్టేస్తుంది అది ఇది అనుకుంటున్నారా? వద్దండి, కొన్ని డేసే కదా, ఉండండి, అంత సెట్ అయిపోతుంది. ఇంతకు ముందు అలా వినకపోవడం వల్లే లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. అదే మాట వినుంటే ప్రాబ్లం ఉండేది కాదుగా. అంతేకాకుండా కొంతమందికి బయటికి వెళ్తున్నారు అంటే మార్కెట్కి వాటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. లేదు మేము గ్లౌజెస్ వేసుకుంటున్నాం, మాస్క్ వేసుకుంటున్నాం, శానిటైజర్ అండ్ ఎప్పటికప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నాం అనుకుంటారు. అవే కాదండి, ఇంకా ఉన్నాయి. అదంటే ఇప్పుడు రీజన్. మార్కెట్ కానీ బయటికి కానీ వెళ్ళేటప్పుడు కంపల్సరీ మాస్క్, శానిటైజర్ లేకపోతే గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ కంపల్సరీగా పట్టుకోండి. బయట నుండి వచ్చిన అమౌంట్ని ఒక 2 days బయటనే ఉంచండి. నెక్స్ట్ తెచ్చుకున్న కూరగాయలన్నీ పక్కకు తీసి ఆ బ్యాగ్ని బయటని పెట్టేసేయండి. ఆ కూరగాయలని ఒక గిన్నెలో తీసుకొని వాటర్ వేసి ఉప్పు, పసుపు వేసి మంచిగా కడిగితే ఎలాంటి బ్యాక్టీరియా అయినా పోతుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు లాంటివి మనం వాష్ చేయలేం కాబట్టి అలాంటివి ఒక 2 days ఎండలో కానీ వేడిలో కానీ ఉంచితే సరిపోతుంది. అంతేకాకుండా సర్ఫ్ వాటర్లోని తినే ఐటమ్స్ ప్లాస్టిక్ ఏవైనా అంటే మ్యాగీ, ఆయిల్స్, మిల్క్ ప్యాకెట్స్ ఇట్లాంటివి ఏదైనా సరే ఫస్ట్ ఒక సర్ఫ్ వాటర్లో మంచిగా వాష్ చేసుకొని వాటిని నార్మల్ వాటర్తో కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే దాని మీద ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుంది. అలా పక్కన పెట్టుకున్న వాటిని ఒక క్లాత్ మీద తుడిచేసుకొని వాటి ప్లేసెస్లో పెట్టేసుకోండి. అంతా అయిపోయాక ఫ్రెష్ మనం ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు లైజాన్తో పాటు కల్లుప్పు లేకపోతే డెటాల్ అయినా కంపల్సరీ యూజ్ చేయండి. అదేంటి పరిస్థితి? ఇప్పటి నుండైనా హ్యాండ్ టు హ్యాండ్ తీసుకునేది ఏదైనా సరే మనం జాగ్రత్తగా వాష్ చేసేవైతే వాష్ చేయండి. వాష్ చేయలేనివైతే ఒక 2 days అయినా ఎండలో పెట్టండి. దట్స్ ఇట్. అండ్ అంతేకాకుండా చాలామంది క్వారంటైన్లో ఎవరి పనులు వాళ్ళు ఆగట్లేదండి. లైక్ స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ అని పాపం అమ్మాయి దొరికిందిలా అనుకుంటున్నారేమో, మన వాళ్ళు వదలట్లేదు. టీచర్స్ నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొంతమంది. సో అలాంటి వాళ్ళని కూడా లుక్ కేసు వచ్చేద్దామా?
ఐ లవ్ యూ. ఏంటి పాపా, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏంటి సంగతి? ఈ కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల క్లాసెస్ అన్నీ ఆగిపోయాయి. సో మనకి ఇన్కమ్ జనరేట్ అవటం ఆగిపోతుంది. ఓకే. ఇప్పుడు క్లాసెస్ రెగ్యులర్ అయిపోతే పిల్లలు నెక్స్ట్ టైం రావడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఇలా ఫ్లోలో వెళ్తేనే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా వస్తారు. అవును. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ టైం అవుతుందో భయం వస్తుంది. నువ్వు వాడే స్మార్ట్ ఫోనే కదా, దాంట్లో గూగుల్ లియో, వాట్సాప్ కూడా అవుతుంది. వాట్సాప్ వీడియో కాలింగ్ ఉంది కదా. మరి అదే నీ స్టూడెంట్స్ కి గ్రూప్ లో మెసేజ్ పెట్టి లెట్స్ కంటిన్యూ ద క్లాస్ ఇన్ వీడియో కాల్ అని చెప్పొచ్చు కదా. కానీ అందరూ ఎఫర్ట్ చేయగలరు లేదో అలాగా ఒకేసారి టైంకి. గ్రూప్ లో పెట్టి చూడు, వాళ్ళ సజెషన్స్ తీసుకో, ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చెప్పించుకుంటారు. కంప్లీట్ గా కాకపోయినా అంత కొంత నీకు వర్కౌట్ అవుతుంది కదా. వాళ్ళు ఫ్రీగా ఉన్న ఉంటారు ఇప్పుడు క్వారంటైన్ లో, ఏదో టైంలో ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళు క్లాసెస్ చెప్పించుకుంటారు. ఓకే, అయితే నేను గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఓకే, చూస్తాను. ఫస్ట్ డూ దట్. ఆలోచించడం అర్థం కాదు. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ లో ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్ళకి నేను చెప్పడానికి రెడీగా ఉన్నానని చెప్పి మెసేజ్ చేశాను. చూద్దాం ఎవరు రెస్పాండ్ అవుతారు. అప్పుడే కాల్ కూడా వచ్చింది. హరిని, నువ్వు మెసేజ్ చూసావా? ఓకే 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 ఓకేరా. అయితే మన వాళ్ళంతా రెడీగా ఉన్నారా కాల్ కోసం? అంటే ఇలా వీడియో కాల్. ఓకే ఓకే ఓకే, నువ్వు గ్రూప్ క్రియేట్ చేసే, నేను తర్వాత టైం మీకు ఏ టైంలో చెప్పాలనేది నేను కాల్ చేస్తాను. ఓకేరా ఓకేరా, బాయ్. థ్యాంక్ యూ. విజయ్, ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదు అసలు. వేరే గ్రూప్స్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది. ఓ వెరీ నైస్. ఇవాళ నుంచి వీడియో క్లాసెస్ స్టార్ట్ చేసేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను కూడా అందరిలాగే జాబ్ కోసం ఇంటి నుంచి దూరంగా వచ్చా. స్విగ్గీలకి జొమాటోలకి బాగా అలవాటైన రోజులు అవి. కరోనా వల్ల ఎక్కడ చూసినా లాక్డౌన్. తినడానికి తిండి లేక, ఇంటికి వెళ్దామంటే ట్రాన్స్పోర్ట్ లేక, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడు ఈ లాక్డౌన్ అధిగమించడానికి నేను కుకింగ్ని హాబీగా తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, లాక్డౌన్ ఉందని అసలు భయపడాల్సిన పని ఏం లేదు. నచ్చింది కుక్ చేసుకోండి, హ్యాపీగా తినండి, నచ్చింది చూసుకోండి. జస్ట్ కీప్ ఇన్ మైండ్, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. స్టే హోమ్, బీ సేఫ్. నా వంతు నేను కుక్క పిల్లలకి, పిల్లి పిల్లలకి ఫుడ్ పెట్టాను. అలాగే మీరు కూడా మీ ఇంటి ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టి ఈ లాక్డౌన్ కారణంగా రోడ్ల మీద తిరుగుతున్న కుక్క పిల్లలకు కానీ, పిల్లి పిల్లలకు కానీ, బర్డ్స్కి కానీ వాటికి ఫుడ్ పెట్టి మీ వంతు మీరు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఎమర్జెన్సీ పర్పస్గానే మీరు బయటకు వెళ్ళండి. దట్స్ ఇట్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ నిషి జస్టిన్. మేము మ్యూజిక్ కంపోజర్. అండ్ ఈ యొక్క లాక్డౌన్ టైంలో ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు, నాకు తెలుసు. అండ్ గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం మనం గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ని ఫాలో అవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇంట్లోనే ఉంటూ
మన ఈ యొక్క కరోనాని కట్టడి చేయాలి. అండ్ ఈ యొక్క లాక్డౌన్ టైంలో మనం బోర్గా ఫీల్ అయినప్పుడు ఎన్నో పనులు చేస్తుంటాం. నేనైతే నా యొక్క మ్యూజిక్ ప్రొఫెషన్ని చాలా హ్యాపీగా బోర్గా ఫీల్ అవ్వకుండా కొత్త కొత్త ట్రిక్స్ అండ్ కొత్త కొత్త కంపోజింగ్స్ అన్నీ నేర్చుకుంటున్నాను. అండ్ ఈ యొక్క నా బడి ఈ యొక్క గిటార్ ఈ యొక్క క్వారంటైన్ టైంలో చాలా బోర్గా ఫీల్ అయినప్పుడు మంచి మంచి పాటలు పాడుకుంటూ ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి చెప్పేది ఏంటంటే స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులో అన్నట్లు మన ప్రధాని గారు ఈ నిర్ణయం తీసుకోకపోతే మన దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యేది. అయినప్పటికీ మనం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నామని తెలిసి కూడా ఈయన ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఆయనకి ప్రజల మీద ఉన్నటువంటి అభిమానము, ప్రేమ అనేది మనకి తెలుస్తుంది. నేను సైతం ప్రపంచ ఆర్థిక సమితిని ఒక్కటి ఆహుతి ఇచ్చాను అన్నట్లు మనం ఈ లాక్డౌన్ని గౌరవించి మనం క్షేమంగా ఉందాం, మన పక్క వారిని క్షేమంగా ఉంచుదాం. అంతేకాకుండా మనం చేయవలసిన బాధ్యతలు, మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. దీనికి మనం ఏం చేయాలనేది మనమే నిర్ణయించుకుందాం. కరోనా మహమ్మారి కట్టడి కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ లాక్డౌన్ ప్రకటించడం అనే ఈ ఉద్దేశం చాలా అమోఘమైనటువంటి నిర్ణయం. హాయ్ గైస్, లాక్డౌన్ టైంలో ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఈ లాక్డౌన్ వల్ల మనకు ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ప్లస్ ఏంటంటే ఇంటి నుంచి బయటికి వెళ్దాం. సో దానివల్ల మనకి ఏంటంటే తినేసి పడుకోవడం వల్ల గ్లామర్ పెరుగుతుంది. అలాగే ఒక మైనస్ కూడా ఉంది. తినేసి పడుకోవడం వల్ల మనకు ఫ్యాట్ పెరుగుతుంది. ఫ్యాట్ తగ్గించాలంటే ఈరోజు మీకు చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. ఎక్సర్సైజ్ చేయండి. ఇంకా కరెక్ట్గా 15 days ఉంది. ఈ 15 days ఎక్సర్సైజ్ డైలీ పాటిస్తే ఫ్యాట్ తగ్గుద్ది. బీ రెడీ ఫర్ దట్ గైస్. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్లాంక్స్ చేయాలి. ప్లాంక్స్ చేస్తే ఈ అబ్డోమెన్ లెవెల్ మొత్తం ఈక్వల్గా ఉండడం వల్ల ఇక్కడ స్ట్రెయిన్ పెరిగి మీకు ఫ్యాట్ బర్న్ అవుతుంది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్లాంక్స్. డూ ఇట్. మీ హ్యాండ్స్ మీద మీ బాడీ వెయిట్ అంతా కాయాలి. మీ టోస్ మీద కూడా చూసుకోండి. ఇదంతా స్ట్రైట్గా ఉండాలి. ఓకే, ఇది ఒక 30 seconds చేయండి. 3 repetitions. నెక్స్ట్ అలాగే సైడ్ క్రంచెస్, ప్లాంక్స్లో సైడ్ క్రంచెస్ అంటారు, అవి చేయండి. అది కూడా ఇదే పొజిషన్ ఉంటుంది. మీ రైట్ లెగ్ సైడ్, లెఫ్ట్ లెగ్ సైడ్. మీ లెవెల్ ఎంతవరకు వెళ్తుందో మీ లెగ్ లెవెల్ అంతవరకు చేయండి. ఓకే, దెన్ నెక్స్ట్ సైడ్కి రష్యన్ ట్విస్ట్ అంటారు. కాలు గాల్లోకి లాగాలి ఇలాగా. సో మీ బాడీ మాత్రం తీసుకోవాలి. రష్యన్ ట్విస్ట్ చేస్తారు కదా. ఇది చేయడం వల్ల మీ అబ్డోమెన్కి ఇక్కడ ప్రెషర్ పెరిగి ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఇది చేయడం వల్ల మీ ఫ్యాట్ బర్న్ అవుతుంది. దట్స్ ఇట్. నేను మీకు ఇప్పుడు ఒక యాప్ గురించి చెప్తున్నానండి. ఆ యాప్ ఏం లేదు, మీ మొబైల్లో ఇంత కాకపోతే దానికి ఇంటర్నెట్ అనేది ఉండాలి. ఏంటంటే ఆరోగ్య సేతు యాప్. ప్లే స్టోర్కి వెళ్ళి ఆరోగ్య సేతు అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు డీటెయిల్స్ వస్తాయి, ఏం చేయాలి ఏంటి అనేది. సో సింపుల్లీ ఇన్స్టాల్ బ్లూటూత్ యాప్ ఇన్స్టాల్ చేసి బ్లూటూత్ అండ్ లొకేషన్స్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీకు ప్రొసీజర్స్ వస్తాయి. సో ప్రొసీజర్స్ వచ్చిన తర్వాత మీకు రిజిస్టర్ నెంబర్ అని వస్తుంది. ఇది COVID-19 నుంచి మనమే కాపాడుకుందామండి. రిజిస్టర్ వచ్చిన తర్వాత మీకు డివైస్ లొకేషన్, బ్లూటూత్, డేటా షేరింగ్ ఇవన్నీ వస్తాయి. సో అగ్రీ కొట్టిన తర్వాత ఎల్లో కొట్టిన తర్వాత నా బ్లూటూత్ పర్మిషన్ రిక్వెస్ట్ వస్తుంది. ఎస్ఎం కొట్టిన తర్వాత నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. సో నా యొక్క మొబైల్ నెంబర్ నేను రిజిస్టర్ చేసుకున్నా.
రిజిస్టర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే బటన్ కొట్టాను. నా మొబైల్కి ఓటీపీ అనేది జనరేట్ అవుతుందండి. సో నా మొబైల్కి నేను ఓటీపీ జనరేట్ చేసుకున్నాను, కోడ్ అనేది కొట్టాను. సో అది నేను కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాను. దాన్ని సబ్మిట్ కొట్టిన తర్వాత ఎలాగా యూజ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ప్రికాషన్స్ ఇచ్చాడండి. దీనికంటూ మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి, కొన్ని డీటెయిల్స్. సో నా యొక్క డీటెయిల్స్ నేను ఇచ్చాను ఈ యాప్లో. ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్ అండి. నా యొక్క పర్సనల్ డీటెయిల్స్, నేను ఏంటి అనేది ఇందులో ఇచ్చానండి. ఇది ఒక ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అండి. 20 minutes మాత్రమే ఉంటుంది. ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు. సో నేను ఇందులో ఏమీ కాదు. సో అందుకే నేను అన్ ఆఫ్ ద అబవ్ అని పెట్టుకున్నాను. మీరు ఇందులో కనుక ఏదైనా మిమ్మల్ని కానీ డాక్టర్ అయితే కనుక మీ ప్రొఫెషన్ మీరు చేసుకోండి. నేను 30 daysలో ఏ ఒక్క కంట్రీకి కూడా ట్రావెల్ చేయలేదండి. సో నేను నన్ను పెట్టుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కనుక మీరు ట్రావెల్ చేస్తే కనుక పెట్టుకోండి. ఎస్, నేను వాలంటరీ అంటే అవును, నేను వాలంటరీకి రెడీగా ఉన్నాను గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి. అండ్ నా ఒక సబ్మిషన్ చేస్తాను అండ్ నేను వెల్గానే ఉన్నాను. ఇప్పుడు నాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చాయండి, నాకు ఇవి ఏమైనా ఉన్నాయా అనేది. సో వాటికి నేను పర్ఫెక్ట్గా ఇచ్చానండి. మీకు కనుక ఇన్ కేస్ సిమ్టమ్స్ ఏమైనా అనిపిస్తే కనుక మీ సిమ్టమ్స్ని పర్ఫెక్ట్గా ఈ యాప్లో ఇవ్వండి. ఇచ్చాను. సో నాకేం లేదండి. సో నాకు ఇలాగ వచ్చింది. నేను ఓకే బటన్ అనేది కొట్టాను. ఓకే కొట్టిన తర్వాత ఇలా యాప్ ఓపెన్ అయిందండి. ఈ యాప్ ఓపెన్ అయిన తర్వాత నేను చూసుకున్నా ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. సో దయచేసి నేను అందరికీ చెప్పేది ఒకటే, యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోండి. నేను 1 meter డిస్టెన్స్